పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్పై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జెండా సభను విజయవంతం చేశారని, పుల్లారావు మీద అక్కస్తో ఆయన కుమారుడిపై కేసులు పెట్టారని ఆరోపించారు. శరత్కు ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని, షేర్ హోల్డర్గా లేకపోయినప్పటికీ పుల్లారావును భయపెట్టాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు బనాయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. పత్తిపాటి శరత్కి ఏ విధమైనటువంటి సంబంధం ఆపరేషన్తో లేనప్పటికీ ఈరోజు ఆయన షేర్ హోల్డర్ కూడా కాదు, డైరెక్టర్ కాదు, షేర్ హోల్డర్ కాదు. ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు పత్తిపాటి శరత్ని? ఏ హక్కుతో అరెస్ట్ చేశారు మీరు? ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారు తాడేపల్లిగూడెం సభని అక్కడ గత 4 రోజులుగా ఉండి ఆ సభను విజయవంతం చేశారనేటువంటి ఒక కక్ష సాధింపుతోటి బెదిరించడానికి ఈరోజు ఈ చౌకబార్లు పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడం, ఎదురుండి పోరాడతాం. అలాగే 2వ తారీఖు